ఎందుకు నవ్వుతున్నాము అని చెప్పి మాట్లాడితే హేమంత బిశ్వా శర్మ గారు నేను 3 ఫోటోలు ఒకటే దగ్గర ఎందుకు పెట్టినానంటే ఐ మీన్ 3 సార్లు ఇప్పుడు 3 ఫోటోలు ఏం పెడతాం ఒకటే చిట్టాలో ముగ్గురిని కంప్లీట్ చేద్దామని చెప్పి నేను అనుకున్నా. అయితే హేమంత బిశ్వా శర్మ చూడడానికి మీకు చాలా సింపుల్ అనిపిస్తాడు, బట్ ఆయన మాటలు కాంగ్రెస్కి పింపుల్స్ వస్తున్నాయి. వాళ్ళ గర్మీ పెరుగుతుందా గర్మీ అనే వర్డ్ చాలా మంచిది కదా. ఈ గర్మీ అనే వర్డ్ మనం ఇలా మొత్తం రాహుల్ గాంధీ దాకా ఇదే మాట్లాడుకుందాం. గర్మీ, హాయ్ గర్మీ అను పాటలు ఉంటాయి కదా, ఈ గర్మీ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూలో హేమంత బిశ్వా శర్మ ఇట్లా నార్మల్గా మాట్లాడుకుంటుంటే నాకు తెలిసి ఇండియా టుడే ఇంటర్వ్యూ అనుకుంటా, ఆయన ఏమన్నాడంటే కాంగ్రెస్లో కులేదమ్కి ఇచ్చిండు. ఎట్లా అంటే దానికంటే ఫస్ట్ ముందు నేను చిట్టా లోపలికి పోయే కంటే ముందు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది. కరెక్టే రబాయ్, నువ్వు బీజేపీ సీఎంని పెట్టినావు, మధ్యలో ఒక పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పెట్టినావు, మళ్ళీ ఇక్కడనేమో వర్తమాన తెలంగాణ సీఎంని పెట్టినావు అని అంటే హేమంత బిశ్వా శర్మ రాజకీయాలు ఈయన మాట్లాడి చేస్తున్నాడు, కేసీఆర్ గారు సైలెంట్గా కూర్చొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏ రాజకీయాలు ఆయనకి ఏ రకంగా అర్థమవుతున్నది అని అనేది చూడాలి. ఎందుకనంటే ఆయన చూస్తలేడు, ఆర్ అజంప్షన్స్ తీసుకుంటలేడు, ఆర్ పర్సెప్షన్స్ బిల్డ్ చేసుకుంటలేడు అని అంటే ఇది రాసి పెట్టుకోర్రి. తెలంగాణలో సూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది. ఇప్పుడు సూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది ఎవరు ఆడుతున్నారో చూడుర్రి. ఫస్ట్ అస్సాం నుంచి వద్దాం. అస్సాం నుంచి వచ్చినప్పుడు హేమంత బిశ్వా శర్మ గారికి మీ కాంగ్రెస్ ఇప్పుడు మీ బీజేపీ ఇప్పుడు ఎట్లా రణనీతి ఎట్లా చేస్తున్నది ఎలక్షన్లలో అని చెప్తే ఆయన ఇట్లా చూసుకుంటా, నువ్వు రాసి పెట్టుకో, కాంగ్రెస్ ఇప్పుడు టికెట్లు ఇస్తుంది కదా, ఎన్నో టికెట్లు అయితే ఇస్తుంది కదా కాంగ్రెస్ ఎలక్షన్లో గెలవనికే, అందులో నుంచి 30 సీట్లు నేనే ఇస్తున్నా కాంగ్రెస్కి అని చెప్పి హేమంత బిశ్వా శర్మ కులేయాం చెప్పిండు. అంటే ఇప్పుడు నేను కూడా ఇవాళ ఎలక్షన్ ఇవాళ అవుతున్నది, బట్ 5 years తర్వాత నేను రాజ్యసభ మొత్తం చూసుకోవాలి కదా. రాజ్యసభ మొత్తం చూసుకోవాలంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అనేది నేను డిసైడ్ చేసుకోవాలి కదా. అప్పుడు 30 మంది కాంగ్రెస్లో నా మనుషులే ఉన్నారు అనుకో, నేను రాజ్యసభ గెలుస్తా కదా, అప్పుడు నాకు అన్నీ ఈజీ అవుతాయి కదా. అంటే నువ్వు ఇట్లా కులేయాం చెప్తున్నాను, కులేయాం ఏంది? నేను రాజకీయ నాయకుడిని, నేను ఏమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా? ఈ మాట ఎక్కడో విన్నట్టు లేదా? మీకు మధ్యలో కేసీఆర్ గారు కనబడుతుండ్రా లేదా? రాజకీయాలే ఉంటాయి, ధర్మసత్రాలు ఉంటాయి. అప్పుడు మనకి ఇమ్మెచ్యూరిటీ ఉండొచ్చు ఇది అర్థం చేసుకోకపోవడానికి. బట్ ఇవాళ దేశ రాజకీయాలల్లో నరేటివ్ వార్ఫేర్ ఇది వెనకటికి కేసీఆర్ గారు సూపర్ నడిపెట్టారు. మా తెలియదా ఏం చేస్తున్నారు నువ్వు చెప్పాలా నాకు? ఐఎమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యార్, యూ విల్ టీచ్ మీ ఏమయ్యా రాహుల్, మా తెలియదా? అందుకే నేను కంపారిజన్ తీసుకొని వచ్చిన. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి హియర్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే హౌ వీక్ ద కాంగ్రెస్ ఈజ్. కాంగ్రెస్ యొక్క నరేటివ్లు కేసీఆర్ గారు ఏమని అన్నారు? అరే బఫూన్ రాజకీయాలు చేస్తారు గాళ్ళు ఏమున్నది బఫూన్ గాళ్ళు అని అన్నాడా లేదా? వెనకడికి అన్నాడా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ గాడికే వచ్చింది. అంటే ఇప్పుడు హేమంత బిశ్వా శర్మ గారు 30 సీట్లు నేను కాంగ్రెస్లో పెడుతున్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకా గౌరవ్ గొగోయ్ నెత్తి కొక్కుంటారా లేదా? అరే నీ అమ్మ 30 ఎవడు ఉన్నాడు రా అని చెప్పి ఆడ గెలిచేటోడు కూడా సీట్ ఇవ్వకపోవచ్చు హేమంత బిశ్వా మనిషి అని చెప్పకనే ఒక నరేటివ్ వార్ఫేర్ స్టార్ట్ అయిందా? రాజకీయాలలో ఏం మాట్లాడుతున్నాం అని అనేది ఉంటుంది, నాలుకని ఎట్లా మడత పెడుతున్నాం అని అనేది ఉంటుంది. ఇప్పుడు గౌరవ్ గొగోయ్కి ఎంత వీక్కుంటాడు? సపోజ్ కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి చేలా ఉన్నా ఒక్క ఫోటోనన్నా సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరు వాట్సాప్లలోనో ఫార్వర్డ్ అయింది అనుకో, అరే టికెట్ ఇస్తుందా కాంగ్రెస్? ఈ డైరెక్ట్గా ఎవడు వస్తాడు? అప్పుడు హేమంత కొడతాడు, బిశ్వా కొట్టిండంటే ఏమైతే? సపోజ్ కొట్టకపోయినా ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టినా అది ఎవరికి ఫేవర్ అవుతుంది? రేపటి దినం వెనకడికి పోయి మన క్యాండిడేటే కదా గెలిచిండు, నాకు హ్యాపీగా ఉన్నాను అంటే అప్పుడు ఏమైతే గెలిచినోడు కూడా ఓడిపోతాడు కాంగ్రెస్లో. అండ్ కాంగ్రెస్లో సైడ్లు జరుపుడు అనేది పెద్ద విషయం కాదు. ఇంకొక పెద్ద ముద్ద అయింది ఇంటర్వ్యూలో, ఇది మన తెలంగాణకు కూడా ఇప్పుడు రిలేట్ అవుతుంది. గౌరవ్ గొగోయ్ अब तो बड़े बड़े गंभीर आरोप कर दिए थे गौरव गोगोई के ऊपर कि वो पाकिस्तान एजेंट है. हाँ मैं अभी भी बोल रहा हूँ, నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, నేనేమో ఆరోపణలు ఏం చేయలే. హేమంత బిశ్వా గారు ఏం మాట్లాడతారంటే నేనేమో ఆరోపణలు ఏం చేయలే, నేను మాట్లాడుతూనే అన్ని వాస్తవాలు ఫ్యాక్ట్స్ మాట్లాడినా. అక్కడ నేను ఫ్యాక్ట్స్ మాట్లాడకపోతే అని చెప్పి అంజనా ఓం కశ్యప్ గారు ఉండే ఆమెను ఏమని అన్నాడంటే ఇప్పుడు నేను మీరు పాకిస్తానీ ఏజెంట్ అని చెప్పి నేను మిమ్మల్ని అంటే మీరు నా మీద పరువు నష్టం దావా వేస్తారా వేయరా అండి? వేస్తా, బరాబర్ వేస్తా అని చెప్పి తను మాట్లాడింది. మళ్ళీ గౌరవ్ గొగోయ్ నా మీద పరువు నష్టం దావా వేస్తాను అన్నాడు. ఇప్పటిదాకా వేయలేదని అంటే పటాస్తుందా? భయం అవుతుందా? నా దగ్గర ఆధారాలు గట్టిగున్నాయి, పెట్టే దగ్గర పెడతా, నేను మాట్లాడే దగ్గర ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పి గౌరవ్ గొగోయ్ని బ్యాక్ ఫుట్లో పెడుతుంటే అసలు గౌరవ్ గొగోయ్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నరేటివ్ని సంపనీకి ప్రయత్నం చేస్తుందా? చేస్తలేదు. గిరీష్ ఇక్కడ తెలంగాణకి ఏం నువ్వు రిలేట్ చేయగలుగుతున్నావు అని అంటే రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉల్టా అవుతున్నది, వైస్ వర్సా అవుతున్నది. ఎట్లా అనంటే రేవంత్ రెడ్డి నేను ఏదో పీక్ కట్టలు కట్టేస్తా, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి రంగంలోకి దిగిండు. రంగంలోకి దిగినాక మళ్ళీ రంగం ఎక్కాలి కదా. రంగం ఎక్కాలనంటే మనోడికి రంగు సరిపోతలేదు, లేదా రంగు సరిపోయినా ప్రజలల్లో ఆ రుచి దొరుకుతలేదు. కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుతారు మా కాంగ్రెస్ పార్టీకి చిక్కదనం లేదు అని. సో నీకు రంగు లేకపోయే, రుచి లేకపోయే, చిక్కదనం లేకపోయే, బికాజ్ మీ అన్ని నరేటివ్లు చంపబడుతున్నాయి. తెలంగాణలో నువ్వు కాళేశ్వరం అని అన్నావు, అదేమా
కాంగ్రెస్లో కలలేశ్వరం అయింది అది. ఫోన్ ట్యాపింగ్ అని అన్నావు, నువ్వు ట్యాప్ అయిపోయి కూర్చున్నావు. ఫార్ములా రేస్ అని అన్నావు, బీఆర్ఎస్ దూసుకుపోతున్నది రేస్లో. సో నువ్వు ఏడికని పోతున్నావు అని అనేది నువ్వు ఆలోచించు. ఆరోపణల మీద నువ్వు రాజకీయాలు చేసినప్పుడు, నీ ఆచరణ కరువైనప్పుడు నువ్వు అనుభవించేది, నీ అనుభూతి రాజకీయాలలో ఏముంటుంది అని అనేది ఆలోచించు. అండ్ నరేటివ్ వార్ ఇక్కడ ఆసాంలో హేమంత బిశ్వా శర్మ క్లియర్ కట్గా ఒక నరేటివ్ చేసి పెట్టేసిండాడు. ఇప్పుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడక చచ్చిపోతున్నాడు, ఇక్కడ కేసీఆర్ మాట్లాడక కాంగ్రెస్ని చంపుతున్నాడు. డిఫరెన్స్ చూడుండ్రి. నెక్స్ట్ వస్తుంది హేమంత బిశ్వా శర్మ దగ్గరికి, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్, మీరు చొరబాటుదారులని మళ్ళా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అంటే, నేను ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడినా, నేను లాయర్ని, నేను అట్లా ఇష్టం వచ్చి నేను ఇలా ముఖ్యమంత్రిని ఉండొచ్చు, అది వేరే విషయం అని చెప్పి మాట్లాడి ఆయన ఏమంటుండంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఆసాంలో ఎవరైతే ఉన్నారో, అస్సాంలో ఎవరైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడికైనా ఇక్కడికైనా బంగ్లాదేశీలు ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళని మన దేశంలో ఉంచుదామా, వాళ్ళని మూతి దాన్ని ఎలగొట్టాలి కదా. మళ్ళీ మీరు ఎందుకు ఎరగొడతలేరు అని అంటే, ఆయన ఒక డేటా తీసుకొని వచ్చి మాట్లాడండి. హేమంత ఏమని అన్నాడు, 1992, 1993లోనే కాంగ్రెస్ పార్టీయే మాట్లాడింది 30 లక్షల మంది అస్సాంలో చొరబాటుదారులు ఉన్నారు అని చెప్పి చెప్పింది. మళ్ళా 30 లక్షల మంది 1992లోనే ఉంటే అది అంచలంచలుగా 2026కి వచ్చేసరికి 70 లక్షలు కాదా, 70 లక్షలు అవుతుంది కదా. ఈ 70 లక్షల మందిని నేను ఇప్పుడు ట్రైన్లు పెట్టి ఫ్లైట్లు పెట్టి చొరబాటుదారులకు పైసలు ఖర్చు పెట్టి నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ట్యాక్స్ పేయర్ పైసని వీళ్ళని పంపాలా అంటే, మళ్ళీ ఏం చేస్తావు, చంపుతావా అని అంటే, నేను చంపుతాను ఎందుకంటే నా ఆర్థికంగా వీక్ చేయమని అంటున్నా. అంటే ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రజలకు ఎట్లా తెలిసేటట్టు చేస్తున్నా నేను, జో మియాలోగర్ అయితేనా, మియాలో మన నార్మల్ పర్సన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వండి ఆటో రిక్షాకు. ఈ మియా లోక్ జోర్ అయితేనా, మియాలో ఇక ఎవరో మియా అని మీరు అర్థం చేసుకోరు, వాళ్ళకి 4 రూపాయలు 3 రూపాయలు ఇవ్వండి అన్నది. ఆర్థికంగా ఇబ్బందే కదా, నీకు ఇంతే ఇస్తా. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నువ్వు ఎట్లా గుర్తుపడతావు, మీరు చీఫ్ మినిస్టర్ అయి ఉండి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా, నువ్వు గుర్తుపట్టి ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని పంపాలంటే 70 లక్షలను పంపించడానికి నాకెందుకు ఖర్చు, నా ట్యాక్స్ పేర్ల పైసలు ఎందుకు పెడతా, నేను అది డెవలప్మెంట్లో పెట్టుకుంటా. కానీ నేను ప్రజలకు చెప్తున్నా, ఆ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఈయన చొరబాటుదారుడు అంటే. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉంటున్నప్పుడు, నా ఇంటి పక్కన నేను ఉంటున్నప్పుడు హైదరాబాద్ వాడు ఎవడు బయటకెళ్ళి ఎవడు వచ్చిండో ఎవడో నాకు తెలియదా, ప్రజలకు తెలుస్తుంది కదా. అంటే ప్రజలే పాలకులు, ప్రజలు నిర్ణయిస్తారు అనే కాన్సెప్ట్లా ప్రజలు అప్రమత్తం అయినరు అనుకో, రాజకీయంగా బొందలగడ్డల మీద మూలలు కొట్టినట్టే అవుతుంది కదా అని హేమంత బిశ్వా గారు చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ వద్దాం తెలంగాణలో నువ్వు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ హేమంత బిశ్వా మాట్లాడి చెప్తున్నాడు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, అరే ఎక్స్పోజ్ కాంగ్రెసే చేసుకుంటుంది, కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాజకీయం నడుస్తుంది అసెంబ్లీలో అని అంటే, ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి లేకపోయినా తెలంగాణలో సర్కార్కి ఫరక్ పడదు. సర్కార్కి ఏమైనా ఫరక్ పడితే కేసీఆర్తోనే ఫరక్ పడుతుంది, గులాబీ పార్టీతోనే ఫరక్ పడుతుంది అనే నరేటివ్ ప్రజలలో పోతుందా లేదా, రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ చేయగానే చేస్తూనే ఉన్నది. ఇక్కడ చొరబాటుదారులు ఎక్సెట్రా లేకపోవచ్చు, ఉన్నా కానీ ప్రభుత్వాలు ఏం చేయలేదు, కాంగ్రెస్తో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ. బట్ ఐడియల్లీ ఏమవుతుంది, ప్రజలు ఆటోమేటిక్ ఎడ్యుకేటెడ్ అయిపోతారు, పబ్లిక్ పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అబ్బా ఏం గెలిపించుకున్నాంరా, ఎవరిని గెలిపించుకున్నాంరా, ఏమైందిరా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ అని. అండ్ మోర్ ఓవర్ హేమంత బిశ్వా శర్మ గారు ట్యాక్స్ పేయర్ల పైసా ఎందుకు వేస్ట్ చేయాలా అని అంటున్నాడు. ఇక్కడ పైసలు రాకపోవచ్చు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, నేను ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేయాలా అని అంటున్నాడు. సెట్ అయిందా లేదా మొత్తం ఈక్వేషన్ అంతా. అయితే అంజనా ఓం కశ్యప్ గారు కూడా ఆయన ఏమని అన్నారు, హేమంత బిశ్వా శర్మ గారు మిమ్మల్ని కోర్టులు బాగా చివాట్లు పెట్టినాయి, మీరు ఒక పోస్టర్ పెట్టినప్పుడు గన్ పెట్టి ముస్లింల మీద ఇట్లా పెట్టినరా తప్పు కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఇట్లా చేసిరు కదా అని అంటే, అది అలా తప్పేమున్నది, అందులో ఒక చిన్న తప్పు అయింది, నేను లాయర్నే కదా అందుకనే నేను ఆ ఫోటో డిలీట్ చేయించిన, మళ్ళీ ఇప్పుడు రీఅప్లోడ్ చేస్తాను, అది మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేస్తారంటే అవును, అందులో ఏం పెట్టాలి అని అంటే బంగ్లాదేశీ ముస్లింలను పెట్టాలి. ఇప్పుడు జనరల్గా నువ్వు టోపీ పెట్టి లుంగి కట్టి కుర్తా వేసినాం అనుకో, అని ముస్లిం ఎల్లకనే కొడతాడు. ఇప్పుడు నేను కూడా ఒక పగడి పెట్టి ఇట్లా నిలబెట్టి బొట్టు పెట్టిన అనుకో, నేను హిందూ అంటారు. బట్ ఇది ఏ హిందూ అని తెలవాలి కదా, ఏ దేశపు హిందూ లేదా ఏ దేశపు ముస్లిం అని తెలవాలి కదా, అది వేరే విషయం. హిందువులకు ఒకటే దేశం ఉన్నది, ముస్లింలకు 56 దేశాలు 53 దేశాలు ఉన్నాయి. సో ఆ పోస్టర్ ఎప్పుడు కరెక్ట్ అవుతుండేనంటే బంగ్లాదేశీ ముస్లింలను నేను ఏమంటారు గన్ పెట్టి కొడతానంటే, అంటే గన్ పెట్టి కొట్టుంటే నిజంగా చంపుతామా, గన్లలో రబ్బర్ బుల్లెట్లు ఉండయా, రబ్బర్ బుల్లెట్లు ఉంటాయి, ఎప్పుడు ఇదే గన్తో కొడతామా అంటే మీరు ఏమనుకుంటారు, అట్లా ఎందుకు చేస్తాం, దానివల్ల పెద్ద అల్లకల్లోలం అవుతుంది కదా. లా అండ్ ఆర్డర్ నేను ఖరాబ్ చేయమని అంటలేను, బట్ ప్రజలకు తెలియాలా అని చెప్తున్నా. ఈడు మన దేశం ముస్లిం కాదు, మన దేశం ముస్లింలతో నాకు ప్రాబ్లమే లేదు, బయటికి వచ్చినంతో నాకు ప్రాబ్లం. అంటే ఆ ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్ ప్రజలని ఆలోచింపజేసేటటువంటి పదాలను, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సిమిలర్ టు కేసీఆర్ స్టైల్. అంటే ఇప్పుడు హేమంత
కేసీఆర్ గారిని కాపీ కొడుతున్నాడని నేను అంటలేను. తెలంగాణలో హేమంత బిశ్వా శర్మ ఒక లోకల్ ఫీలింగ్ తీసుకొని వచ్చిండు కంప్లీట్గా. సేమ్ ఇవాళ బెంగాల్ ఎలక్షన్స్లో ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నేషనల్ మీడియాలో చర్చ జరుగుతున్నదా? బెంగాల్లో కంప్లీట్గా మమతా బెనర్జీ కూడా లోకల్ ఫీలింగ్ని లేపేసింది మొత్తం. మేము బెంగాలీ, మా బెంగాలీ ఆత్మగౌరవానికి ఏమన్నా అయితే ఇష్యూ అవుతుంది అని. అది వేరే విషయం, వార్ జరుగుతుంది కాబట్టి నేషనల్ మీడియా అక్కడ కవర్ చేయలేకపోతున్నదేమో. బట్ ఫ్రంట్ ఫుట్లాడుతున్నది మమతా బెనర్జీ, ఇక్కడ హేమంత బిశ్వా శర్మ ఫ్రంట్ ఫుట్లాడుతున్నాడు. మాట్లాడక తెలంగాణలో కేసీఆర్ ఆడుతున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇవాళ బ్యాక్ ఫుట్లో తెలంగాణలో ఎవరు పోతున్నారు? మళ్ళా కాంగ్రెసే. ఆయన ఏమని అన్నాడు? ఇప్పుడు మళ్ళొకసారి పోస్ట్ పెడతా, మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా, అలా బంగ్లాదేశీ ముస్లింలను పెడతా. ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రిని, ఎవడో ఒకడు నా దేశంలోకి చొరబడుతున్నాడు అని అంటే వాడిని నేను షూట్ చేయాలని అవుతా? చేయాలి కదా. అదే ముఖ్యమంత్రి నేను చేయాలని అవుతా? మా ముస్లింలను నేను కాపాడుకుంటా అని చెప్పి మాట్లాడాడు. హైలైట్ ఏమొచ్చిందంటే, బడ్జెట్ సెషన్ అంజనా ఓం కశ్యప్ గారు ఏదో రాహుల్ గాంధీ గారి మీద క్వశ్చన్ అడిగితే ఆయన ఏమని అన్నాడు? మేము ఉన్కే బారే మే బాత్ నే కర్నా చాతా, मैं उनका नाम भी लेना नहीं चाहता. ఆయన పేరు కూడా నేను తీసుకోవాలని లేదు, నాకు ఆయన గురించి కూడా మాట్లాడడం లేదు. ఆయన అంటే ఎవరు అని అంటే నేను ఎందుకు పేరు తీసుకోవాలి? ఆయన పేరు తీసుకోనికి కూడా నాకు ఇష్టం ఉండదు, ఆయన పేరు కూడా నాకు తీసుకోనికి ఇష్టం ఉండదు అని చెప్పి ఎప్పుడైతే బడ్జెట్ సెషన్లో అత్యంత కీలకమైన బడ్జెట్ సెషన్ ఉంటుందో అప్పుడు రావాలి కదా మళ్ళీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్నప్పుడు. రాకపోతే ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉంది దేశం మీద అనేది బయటపడుతుంది కదా. ఆయన రాహుల్ గాంధీ గురించి నేనేం నడపండి, రాహుల్ గాంధీ గురించి ఏమైనా నడపాలి అని అంటే మీరు చాట్ జీపీటీని అడగండి, ఈ క్యారెక్టర్లు ఉన్న వ్యక్తి ఎవరు దేశంలా అని అంటే రాహుల్ గాంధీ అని చెప్తారు చాట్ జీపీటీ. అంటే రాహుల్ గాంధీని పొగిడిండా లేకపోతే పొడిచిండా విమర్శించిండా ఏం చేసిండా అనేది అసలు ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్. సేమ్ మీరు చూడండి వెనకటికి రాహుల్ గాంధీ గురించి అరే నేను బఫూన్ల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే నేను కంపారిజన్ చేసి తీసుకొని వస్తున్నాయి అలా పంచాయతీ మొత్తం. ఒక రాహుల్ గాంధీ ఒక స్టాండప్ కమెడియన్ అయిపోయింది అలా. చాట్ జీపీటీని అడగాల్సి వస్తుంది ఈ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే చాట్ జీపీటీ కూడా చెప్పేస్తుందట ఏమంత విశ్వ మాట్లాడుతున్నాడు. దాని తర్వాత లాస్ట్కి ఆయన ఒకటి కన్క్లూడ్ చేసుకుంటూ పోయింది ఏందని అంటే, నేను ఏదో ఇవాళ కూర్చొని కేవలం కాంగ్రెస్ని తిట్టి ఓట్లు అడుగుతలే, నేను ఇవాళ గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ కాలేజ్ కట్టిన, ప్రతి డిస్ట్రిక్ట్లో మెడికల్ కాలేజ్ కట్టిన, ఇది ఆల్మోస్ట్ సుమారు 1,00,000 పైన జాబులు ఇచ్చిన ఒక్క కేసు కూడా పడలే ప్రభుత్వం మీద అని అన్నప్పుడు నాకు మన అనుముల రేవంత్ రెడ్డి గారి సర్కార్ గుర్తొచ్చింది. 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పిండు మా బీజేపీ ఎంపీ హేమంత బిశ్వా గారు. మళ్ళీ మన హేమంత బిశ్వా గారు ఇట్లా మాట్లాడితే మన రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ అన్న 1,00,000 ఉద్యోగాలు వితౌట్ కేసులు ఇచ్చిండు అని చెప్పి చెప్పగలుగుతాడా? ఇక్కడ కూడా ఒక రిహాటరిక్ కనిపిస్తుంది. నీకు ఫ్లైఓవర్లను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? హైదరాబాద్ మెట్రో చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? పచ్చని పంటలు చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? నీళ్లు కలకలలాడుతుంటే ఎవరు గుర్తొస్తున్నారు? నీకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంటే ఎవరు గుర్తొస్తున్నారు? పరిపాలన లా అండ్ ఆర్డర్ గుర్తొస్తే ఎవరు వస్తున్నారు? నీకు రైతన్న భరోసా రైతు బంధువు అనంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఆలోచించుర్రి. భారత్ మాతాకి జై.